సో మొన్న వెళ్ళినటువంటి మీటింగ్లో సురేష్ బాబు కావచ్చు, లేదంటే హీరో నాగార్జున కావచ్చు, దిల్ రాజు ప్రొడ్యూసర్, దాంతోపాటు కొంత సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది వెంకటేష్ వీళ్ళందరూ వెళ్ళినారు కదా సార్. సో లోపలికి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఆహో ఓహో ఆయన పాలన అని పొగిడారు తప్ప కనీసం ఇండస్ట్రీ వెనకాల ఉండాల్సిన వాళ్ళు అటు సీఎం రేవంత్ రెడ్డి సైడే మాట్లాడినట్టు అనిపిస్తుంది. మరి మీరేమంటారు, దాని వెనకాల ఏంటి? ఇండస్ట్రీ వెనకాల ఉండాల్సిన పెద్దలు ఇప్పుడు మరి అక్కడ రేవంత్ రెడ్డిని అంటారు. ఇండస్ట్రీ ఇంత దిగజారిపోవాల్సి వచ్చిందా? ఇంత దౌర్భాగ్య స్థితికి, ఇంత దిక్కుమాలి స్థితికి దిగజారిందా అనిపిస్తుంది. అందుకనే పెద్దలు లేకపోతే సినిమా పెద్దలు రామానాయుడు గారు వాళ్ళు లేదు ఈ స్థాయి ఎలా ఉంటుందో అర్థమవుతారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉంటుందా? ఇది రాజశేఖర రెడ్డి కలిశాడు, ప్రతి చీఫ్ మినిస్టర్ కలిశారు. వాళ్ళ ఆ పెద్దలు పోయినాక ఈ పిల్ల చేష్టలుగా ఉన్నాయి వీళ్ళే. ఈ లిల్లీ జూహూజూర్ అన్నట్టు ప్రభుత్వాల దగ్గర మోకరిల్లటం, ప్రభుత్వాలకి తల వంచి బతకటం ఏం అవసరం ఉంది? మీరు ప్రభుత్వం వేరు, ప్రభుత్వం దానిపైన, అది మన సినిమా పని. సినిమా మీరు అడుక్కుంటానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ దీనావస్థ. వాళ్ళు మాకు రేట్లు పెంచండి, ఈ దౌర్భాగ్యపు ఆలోచన బొచ్చపుచ్చుకుని మాకు రేట్లకి ఎందుకు తగ్గించాలి? అసలు ఎందుకు మీరు అడుక్కోవాలి? మీరు సినిమా తీశారు, కాస్ట్ ఖర్చు పెట్టారు. ఎందుకు ఖర్చు పెట్టారు? ఎవరిని ఉద్ధరించడానికి ఖర్చు పెట్టారు? ఎవరికి సాక్రిఫైస్ అదేమన్నా? మీరు ఖర్చు పెట్టింది మీకు మార్కెట్ పెరిగింది కనుక ఖర్చు పెట్టారు. మీ మార్కెట్ గతంలో 100 రూపాయలకు అమ్మే వస్తువు, మీ వస్తువు ఇవాళ 1000 రూపాయలకు అమ్ముతుంది. అప్పుడు 100 రూపాయలకు అమ్ముతున్నప్పుడు 90 రూపాయలకి 95 రూపాయలకి ఖర్చు పెట్టేవారు. ఇవాళ 1000 రూపాయలు అన్నప్పుడు 900కి ఖర్చు పెడతారు. మార్కెట్ వాల్యూ పెరిగింది, మీ సినిమా ప్రోడక్ట్ విలువ పెరిగింది. గతంలో ఆంధ్ర తప్పితే సినిమా ఆడేది కాదు, ఇప్పుడు అన్ని చోట్ల ఆడుతున్నాయి, అన్ని స్టేట్లోకి ఆడుతున్నాయి కనుక రేట్లు మీరు ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఎవరన్నా ఉద్ధరించడానికి తీస్తారంటే ఎవరికో సాక్రిఫైస్ చేసి మేము ఖర్చు పెట్టి తీసాం, మేము మాకు రేట్లు తగ్గించంటే అడుక్కుంటారంటే దౌర్భాగ్యం. వీళ్ళేమో ఒక సైడు ఆ లోపలికి వెళ్ళి ఏం జరిగిందో తెలియదు కానీ బయటికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని ఆహా ఓహో అని పొగిడారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకుపోతామనేసి ఒక వ్యాఖ్య మాట్లాడిండ్రు. అంటే నిజంగా ఇంతకు ముందు ప్రపంచ స్థాయికి సినిమా ఇండస్ట్రీలే వెళ్ళలేదా? ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే సినిమా ఇండస్ట్రీ గౌరవం పెరిగిందా? అసలు సినిమా ఇండస్ట్రీ స్థాయి పెంచడం అనేది రేవంత్ రెడ్డికి ఈ చేతనయ్యే విషయంగా కప్ ఆఫ్ టీ కదా. అతనికి ఏది ఊనే పైకి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అతనికి ఏదో సినిమా గురించి ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిందంటే ఏ ప్రభుత్వాలన్నా తోస్తేనో ప్రభుత్వాలు ముందుంటే తీసుకెళ్ళి మమ్మల్ని. సినిమా ఇండస్ట్రీ వీళ్ళు ప్రభుత్వాలు చేయగలిగేది ఏం లేదు, చేసేది ఏం లేదు. మా వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మా ట్రెండ్ని, టెక్నాలజీని మా టెక్నీషియన్స్ మేము వంట పట్టించుకుని మా బేరస్ ఉపయోగించి మేము తీసి పెరుగుతున్నాం స్థాయి. వీళ్ళు చేసేది ఉంది, వీళ్ళు ఐడియాలు ఇస్తారా లేకపోతే వీళ్ళ బ్రెయిన్లో ఏమైనా పనికి వస్తాయి సినిమాలకి? ఉన్న పిచ్చివాగు లేదో మేము ఆ స్థాయికి తీసుకెళ్తాం. మీ వల్ల ఏమవుద్దని ఏం తెలుసు సినిమాను గురించి? మీకు ఏ స్థాయికి తీసుకెళ్తాను సినిమాను గురించి ఏమి ఏబిసిడీలు తెలుసా మీకు? పిచ్చివాగుడు సినిమా స్థాయికి తీసుకెళ్తారు. ఏం తీసుకెళ్తారు రేవంత్ రెడ్డి? ఏం తెలుసు రేవంత్ రెడ్డి సినిమాను గురించి? గాలివాగుడు వాడటం తప్పితే. రేవంత్ రెడ్డి